వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ అండ్ ట్రావెల్స్. నమస్తే అండి. ఈరోజు మనం చాలా క్విక్గా ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పొరట ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ. చూస్తున్నారు కదండి, కోడిగుడ్డు సొన అనేది ఏమాత్రం విడిపోకుండా మనం ఎలా వేసామో అలాగే ఉంది. ఈ సొన అనేది ఉప్పు కాయలు బాగా పీల్చుకుని చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ కూర కోసం కడాయి పెట్టుకుని ఒక గరిటె ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే క్లీన్ చేసుకున్న ఎండు రొయ్యలను కూడా యాడ్ చేసుకోవాలి. ఎండు రొయ్యలు ఆప్షనల్, ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అర స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే మీ స్పైసీకి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. కూరంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు అర గ్లాసు వాటర్ని వేసుకుని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు కోడిగుడ్డుని పగలగొట్టి కూరలో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక్కసారి మనం కోడిగుడ్డు వేసుకున్న తర్వాత కూరను కలపకూడదు. ఒకవేళ మనం గరిటెతో కూర కలుపుకుంటే కోడిగుడ్డు అనేది విడిపోతుంది. చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీగా అలాగే క్విక్గా చేసుకునే కోడిగుడ్డు పొరోటా అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.